ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు అన్న పాట నిత్యావసరాల రేట్లు పెరిగినప్పుడల్లా రొటీన్గా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఈ వార్త చూస్తే మాత్రం ఏం తాగేటట్టు లేదు అని రైటర్ ఎందుకు రాయలేదా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. పాపం అప్పట్లో ఆ రైటర్ ఊహించకపోయి ఉండొచ్చు ఫ్రీగా దొరికే వాటర్ కూడా ఇంత వర్రీ చేస్తుందని, మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని. వైపు ఎయిర్ పొల్యూషన్తో హస్తినలో వాతావరణం అస్తవ్యస్తం. ఇది చూస్తే దేశవ్యాప్తంగా ఫుడ్ కల్తీతో భయం. నిన్నగాక మొన్న కల్తీ టీ పొడి గుట్టలుగా షాకిచ్చింది. ఎక్కడ చూసినా కల్తీ. ఇదంతా నాకొద్దు బై, హ్యాపీగా కూసిని మంచినీళ్లు దాగి బతికేద్దాం, అదొక్కటే ఆరోగ్య మంత్రం అనుకుంటున్నారా? అయితే మీరు కూల్ వాటర్లో కాలేసినట్టే. ఇప్పుడు ఆ వాటర్ పై కూడా కన్నేశారు కంత్రిగాళ్లు. ఫ్రీగా వచ్చే వాటర్ కి వెలకట్టి బ్రాండ్లు తీసుకురావడమే కాదు, అదే బ్రాండ్ తో ప్రజలకు బిగ్ బ్యాండ్ వేస్తున్నారు. చూసారా, బరాబర్ బిస్లరీ అనుకున్నారు కదా, అస్సలు కానే కాదు. డీటెయిల్డ్ గా చూడండి, మీ దిమ్మ తిరిగిపోవడం పక్కా. ఇటు చూడండి, కాన్ఫిడెంట్ గా కిన్లే అనుకున్నారు కదా, కాదు, కల్తీగాళ్లు క్రియేట్ చేసిన కెల్వే ఇది. బ్రాండ్ పేర్లని మార్చి జనాన్ని ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడి వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళ కల్తీ సామ్రాజ్యాన్ని చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్ అంబర్పేట్ పరిధిలోని కాచిగూడలో ఈ కల్తీ వాటర్ దందా యమా హుందాగా సాగుతోంది. బ్రాండ్ కి అటు ఇటుగా ఒకటో రెండో అక్షరాలు మార్చేసి జనాల హెల్త్ కి బాగా బ్యాండేస్తున్నారు. బయటమ్మే మినరల్ వాటర్ కంటే డిసాల్ట్ సాలిడ్స్ తక్కువ కలిపి ఎంచక్క అమ్మేసి సొమ్ము చేసేసుకుంటున్నారు. పక్కా సమాచారంతో ఈ ఫేక్ కంపెనీపై ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి ప్లాంట్ నే సీజ్ చేసి పడేశారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత తక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ తాగితే అనారోగ్యాలు వస్తాయని బ్రాండ్ బాటిల్ పైన టీడీఎస్ 75కు మించుంటేనే తాగాలంటున్నారు. ఇదే కాచిగూడలో మరో కల్తీ వ్యవహారం బట్టబయలైంది. కింగ్ ఆక్వా అండ్ బెవరేజెస్ వాటర్ సప్లై ఇండస్ట్రీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జీహెచ్ఎంసీ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత లేని నీటిని సప్లై చేస్తున్నారంటూ కంపెనీకి తాళాలు వేశారు. దాదాపు 4 లక్షల రూపాయలు విలువ చేసే వాటర్ బాటిళ్లు సీజ్ చేశారు. మొత్తంగా కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా పరిస్థితులుంటున్నాయి. ఆఖరికి వాటర్ కూడా కల్తీ చేస్తుండడంతో అసలు ఎవర్రా మీరంతా, ఎలా బ్రతకాలరా మేమంతా అంటూ జనం బెంబేలెత్తిపోతున్నారు.